బాలకృష్ణ గారు మాట్లాడింది ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గురించి. సందర్భం అది వెళ్ళినటువంటి పర్సన్ పేరు వచ్చింది అంతవరకే. ఎవరు అంటే ఆ నలుగురిలో ఏ ఒక్కరు అడగలేదు అనేది ఆయన చెప్పిన మాట. అంటే సైకో మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటలా చెప్తా వచ్చాడు. ఆ సైకో మెంటాలిటీ ఎలా ఉంటుంది, నేను నీ ఇంటికి వచ్చాను రా అని సమరసింహారెడ్డి డైలాగో ఇంద్రసేనారెడ్డి డైలాగో కొడితే వాడికి మెంటలో వచ్చి వాడు పైన ఉండి వీళ్ళకి అపాయింట్మెంట్ అసలు ఇవ్వడం, ఆయన లోపలికి రానిచ్చేవాడు కాకపోతే గేట్ దగ్గరే ఆపేసేవాడు. ఇవన్నీ కామినేని శ్రీనివాసరావు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత గట్టిగా అడగటం అనేది జరిగి ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ ప్రకారం బాలకృష్ణ గారికి కూడా తెలుసు కాబట్టి. ఆయన ఫోటో మినిస్టర్ పేరు నానితో మాట్లాడమంటే వేరే దగ్గర పెట్టేవాడు అపాయింట్మెంట్. ఆయన బిల్డింగ్లోకి రానిచ్చేవాడు కాదు. ఆయన బిల్డింగ్లో వన్స్ గేట్ తెరిసిందంటే వీళ్ళని కలవడానికే లోపలికి వెళ్ళారు. సో అక్కడ ఆయన చెప్పిన దానికి ఈయన నిజమే మీరు అంటున్నట్టుగా సుబ్బారావు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ ఎవడు అడిగాడు ఎవడు అడగలేదు అంటే ఆయన ఆ విధంగా చేశాడు జగన్ అనేది చెప్పే ప్రయత్నంలో ఇట్లా జరిగినట్టుగా అనిపిస్తుంది. కామినేని గారు చెప్పారు సార్. ఇప్పుడు ఆ సంఘటనని అటు ముక్తకంఠంతో అందరి అభిమానులు, హీరోలు అందరి అభిమానులు ఖండించారు. ఆ రోజు వెళ్ళిన అందరికీ అవమానం జరిగింది. చిరంజీవి గారు అంత తగ్గి మాట్లాడినా కూడా ఆయన్ని అసలు అందరి సమక్షంలో అవమానించాడు, సరైన రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు అనేది అటు అందరూ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఖండించారు కదా. కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మా అన్నయ్యని అవమానించారని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికీ చిరంజీవి గారు ఎందుకు లేదు పెద్ద చేయడం అనే దాని మీద నన్ను బాగానే ట్రీట్ చేశారని చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంతే. అదే మళ్ళీ ఇంకెందుకు ఆయన అలా చేస్తుంది. రైట్ సార్. నాగేంద్ర గారు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చిన సమయంలో ఆయన గురించి చెప్పే క్రమంలో ఈ విధంగా జరిగినట్ట అనిపిస్తోంది కాదంటారా? సార్ నేనేమంటానంటే మనం ఇప్పుడు మీరు నేను ఎవరో మాట్లాడుకుంటే దానికి ఖచ్చితంగా ఇట్లా జరిగిందని చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్. బట్ ఏంటంటే ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి యొక్క లెగసీని తీసుకుపోవాల్సిన బాధ్యత బాలకృష్ణ గారికి ఉంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎవరో వద్దు, లోకేష్ గారు ఒకవేళ ఒక మాట అటు ఇటు తడబడతా స్టార్ట్ అయినా ఈ రోజు పొజిషన్ చూడండి. ఎస్, చంద్రబాబు నాయుడు గారి లెగసీని అలాగే తీసుకెళ్తాడు అన్నంత చిన్న వయసులో ఎంత తాను పరిణితి చెంది ఎంతగా ముందుకెళ్తున్నాడు. ఒక చిన్న ఎక్కడైనా మాట జారితే అది తన తండ్రి లెగసీని ఇంత వాటికి వస్తుందని చెప్పి ఆచి తూచి అత్యద్భుతంగా అందరితో మమేకం వెళ్తుంటే ఈ టైంలో ఈ క్యాజువల్ గా మాట్లాడే మాటలను కూడా మనం అవి అందరికి ఉమ్మడి కుటుంబం కదా సార్ కావచ్చు. అంటే ఇప్పుడు ఏం సార్ సద్దు మణిగినట్టే కదా నేనేమంటున్నానంటే మనం కూర్చొని మాకు 100% బాధ్యత ఉంది సార్. అది మా నాయకుడు, మనం ఏమన్నా ఉన్నా తీసుకుందాం. ఎందుకంటే మన కోసం కొంతమంది మళ్ళీ ఈ రాక్షసులు రావడానికి అవకాశం మనం ఇవ్వకూడదు అనేంతగా మమ్మల్ని ట్రైన్ చేస్తున్నాడు సార్ మా నాయకుడు. ఆ ట్రైనింగ్ లో మేము ఉన్నాం. అంటే మా బాధ మేము, అంటే మీరు నమ్ముతారో నమ్మరో, ఆయన సినిమా దాన్ని కూడా రచించలేక వైరల్ ఫీవర్ తో జ్వరంతో ఉన్నాడు. నిజంగా అంటే అసెంబ్లీలో లేకుండా పోయినాడు. అంత బాధలో మేము జ్వరం ఉందా ఆ టైంలో నాయకుడు అటు ఉన్నప్పుడు ఇలా మాట్లాడడం నాకెందుకు అంటే నేనేమంటున్నానంటే మీరు ఇంత లెగసీని తీసుకెళ్సిన బాధ్యత ఉన్న మీరు ఇర్రెస్పెక్టివ్ గా మాట్లాడకూడదు. అది మీ వైపు నుంచి సరే అన్ని పార్టీలు కదా, కూటమి కదా, అంటే మనం ఎంత అంటే బయట నాగేంద్ర గారు సిగ్నల్ బ్రేక్ అవుతోంది, వినబడట్లేదు, మీ వాయిస్ రావట్లేదు. జరిగింది తీసుకోలేదు. రైట్. వినాయకరావు గారు నాకు కూడా ఏదో